నమస్కారం. వెల్కమ్ టు బిఎంవి గురు ఛానల్. మనం ఇప్పుడు 7వ తరగతి 7వ పాఠం శిల్పి. ఇందులో మనం ఏం నేర్చుకుంటామంటే పాఠం యొక్క ఉద్దేశం, పాఠ్యభాగ వివరాలు, కవి పరిచయం. కవి పరిచయంలో కవి యొక్క బిరుదులు మరియు కవి యొక్క కావ్యాలు లేదా రచనలు ఇవి ఉంటాయి కదా, వీటిని కోర్సు రూపంలో ఏ విధంగా గుర్తించుకోవాలో మనం ఇప్పుడు నేర్చుకుంటాం కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పాఠ్యభాగ వివరాలు మరియు పాఠం యొక్క ఉద్దేశం, కవి పరిచయం ఒకసారి చదువుకొని వచ్చిన తర్వాత వాటిని ఎలా గుర్తించుకోవాలో చెప్దాం. ఇప్పుడు పాఠం యొక్క ఉద్దేశం 64 కళలు ఉన్నాయి కదా, 64 కళల్లో శిల్పకళ ఒకటి. భారతదేశంలో శిల్పకళ కనిపించని దేవాలయాలు లేవు. నిర్జీవమైన బండరాళ్లకు జీవం పోసేవాడు శిల్పి. శిల్పి చెక్కిన శిల్పాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. అయితే జీవకళ ఉట్టిపడేటట్లు శిల్పాలను చెక్కిన శిల్పి ధన్యుడు. శిల్పి నైపుణ్యాన్ని, శిల్పి కష్టాలను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అట. శిల్పి అంటే 64 కళల్లో శిల్పకళ ఒకటి. అయితే బండరాళ్ళకు కూడా జీవం పోసేవాడు శిల్పి. జీవకళ ఉట్టిపడేటట్లు శిల్పాలను చెక్కిన వ్యక్తి శిల్పి కదా, ఆ శిల్పి అనేది ధన్యుడు అని చెప్పడం ఈ శిల్పి యొక్క నైపుణ్యాన్ని మరియు అతని యొక్క కష్టాలను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత పాఠ్యభాగ వివరాలు. పాఠ్యభాగ వివరాల్లో చూసినట్టయితే ఈ పాఠం ఖండ కావ్య ప్రక్రియకు చెందింది అనమాట. ఖండ కావ్య ప్రక్రియకు చెందింది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యమే ఖండ కావ్యం అనమాట. అయితే వస్తు వైవిధ్యం కలిగి ఉంటుంది అనమాట దీంట్లో. అయితే గుర్రం జాషువా రచించిన ఖండ కావ్యం మొదటి భాగంలోనిది ఈ పాఠం. గుర్రం జాషువా రచించినటువంటి ఖండ కావ్యం యొక్క మొదటి భాగంలోనిదే శిల్పి అనేటువంటి భాగం అనమాట. నెక్స్ట్ కవి పరిచయం. ఇది మెయిన్ అండి. ఇందులో ఈయన యొక్క బిరుదులను మరియు ఈయన యొక్క రచనలను ఏ విధంగా గుర్తించుకోవాలనేది మనకు కావాల్సింది. అయితే క్వశ్చన్ మనకి ఫస్ట్ ఏమడిగిందంటే మాతలకు మాత సకల సంపత్ స్మేత అంటూ భరతమాత గొప్పతనాన్ని చాటిన కవి గుర్రం జాషువా. అయితే మొన్న టెట్లో అండి 2026లో మొన్న టెట్ జరిగింది కదా జనవరిలో, ఆ టెట్లో ఏం అడిగిందంటే మాతలకు మాత సకల సంపత్ స్మేత అని చెప్పిన కవి ఎవరు అని అడిగింది. ఇది గుర్రం జాషువా అండి. ఇది క్వశ్చన్ టెట్లో వచ్చింది, మొన్న వచ్చిన టెట్లో వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ప్రతిది అంటే కవి పరిచయంలో ఉన్నటువంటి ప్రతి లైన్ ఇంపార్టెంటే కాబట్టి ఖచ్చితంగా చూసుకోండి. ఇప్పుడు మనం వాటిని ఎలా గుర్తించుకోవాలో కూడా నేను చెప్తాను. ఆ తర్వాత అంటూ భరతమాత గొప్పతనాన్ని తెలియజెప్పిన వ్యక్తి గుర్రం జాషువా. ఈయన గుంటూరు జిల్లా వినుగొండ గ్రామానికి చెందినవాడు. అక్కడ జన్మించాడు. అణువణువు తెలుగుదనం గుబాలింపజేసే జాషువా గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్నకథ, కొత్త లోకము అనే ఖండకావ్యాలు మొదలైనటువంటి రచనలు చేశాడు. ఈయన రచనలు సరళంగా ఉంటాయి. వర్ణనలు కళ్ళకు కట్టినట్లుగా ఉంటాయి అన్నమాట. కవి కోకిల, కవితా విషాద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ మొదలైనవి గుర్రం జాషువా గారి యొక్క బిరుదులు అన్నమాట. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నవాడు ఎవరు అంటే గుర్రం జాషువా. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నవాడు గుర్రం జాషువా గారు అన్నమాట. ఈ విధంగా అయితే వీటిని మనం ఏ విధంగా గుర్తించుకోవాలో ఇప్పుడు చూద్దాం. మొదటి నుంచి వెళ్ళినట్లయితే మనం పాఠం పేరు చూస్తాం కదా, ఇక్కడ రాసుకోవాలి. ఇతివృత్తం, ప్రక్రియ. ఇక్కడే ఇతివృత్తం ప్రక్రియ రాసేసుకోవాలి. ఇతివృత్తం ఏంటంటే కళా సౌందర్యం, కళా నైపుణ్యం. ప్రక్రియ ఖండకావ్యం ప్రక్రియకు చెందిందని చెప్పేసి ఇక్కడ రాసుకోండి. ఖండకావ్యం ప్రక్రియకు చెందింది. ఇది కళా నైపుణ్యం అనేటువంటి ఇతివృత్తం కలిగి ఉన్నదని రాసేసుకున్న తర్వాత మనం ఈయన యొక్క గుర్రం జాషువా గారి యొక్క రచనలు చూద్దాం. అవి ఏవేవి ఉన్నాయో ఇక్కడ సైడ్ లో మీకు ప్లేస్ ఉంటుంది. ఏ విధంగా సరే మనం సైడ్ కి రాసుకోవాలండి. అక్కడ ఉన్నటువంటి వాటిని అన్నిటిని గజిబిజిగా చదవకుండా వన్ సైడ్ రాసేసుకున్నాం అనుకోండి, ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఖండకావ్యాలు రచనలు ఉన్నాయి కదా, ఈయన యొక్క రచనలు అని చెప్పేసి పైన ఇట్లా హెడ్డింగ్ పెట్టుకోండి. రచనలు అని పెట్టేసుకొని కింద అన్ని రాసేసుకోండి. ఫస్ట్ 1 ఏంటి గబ్బిలం, రెండవది ఫిరదౌసి, ముంతాజ్, నాలుగవది నేతాజీ, 5 బాపూజీ,
6. క్రీస్తు చరిత్ర. బాపూజీ తర్వాత క్రీస్తు చరిత్ర. 7. నాకథ. 8. స్వప్న కథ. 'కొత్త లోకము'. 'కొత్త లోకము' అండ్ ఖండ కావ్యాలు. ఇంకోటి ఖండ కావ్యాలు. ఇలా మీరు వరుసగా ఇటే కిందికి రాసేసుకోండి, మొత్తం పడతాయి. కనిపించకపోయినా అక్కడ ఈ బొమ్మ ఉంది కానీ ఆ బొమ్మ పక్కనే రాసేసుకోండి, పెన్తో రాసేసుకుంటే కనిపిస్తాయి. ఇలా రాసుకొని చదవడం వల్ల మనకు ఈజీగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది, అక్కడ గజిబిజి చదవకుండా. అయితే ఫస్ట్ ఏంటి? గబ్బిలం, పిరదౌసి. గబ్బిలం, పిరదౌసి, ముంతాజ్, నేతాజీ, బాపూజీ. ఫస్ట్ గబ్బిలం, తర్వాత పిరదౌసి, ముంతాజ్, నేతాజీ, బాపూజీ. తర్వాత క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ. క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ, కొత్త లోకము, ఖండకావ్యాలు. మొత్తం 10 రచనలు ఉన్నాయి కదా, ఇవి మన గుర్రం జాషువా గారి యొక్క రచనలు. ఆ తర్వాత బిరుదులు చూద్దాం. బిరుదులు ఏమున్నాయంటే బిరుదులు ఏం చేయాలంటే ఇటు సైడ్ రాసుకోండి, ఇటు సైడ్ బిరుదులు రాసేసుకోండి. ఇక్కడ నేను ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ ఈ స్క్రీన్ మీద ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి నేను ఇక్కడనే రాసేస్తున్నాను. కానీ మీరు ఇటు సైడ్ బిరుదులు రాసుకోండి, ఇటు సైడ్ రచనలు రాసుకున్నట్లయితే ఇక్కడ సైడ్ బిరుదులు అనేది రాసుకోవాలన్నమాట. ఇక్కడ రాసుకున్నట్లయితే మీకు చదువుకునేటప్పుడు ఈజీ అవుతుంది. తర్వాత ఈయన యొక్క బిరుదు చూద్దాము. కవి కోకిల ఒకటి, కవి కోకిల. కవితా విశారద. 3. కళా ప్రపూర్ణ. 4. పద్మభూషణ్. 5. నవయుగ కవి చక్రవర్తి. 6. మధుర శ్రీనాథ. ఇవన్నమాట. అయితే నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ. ఈయన యొక్క బిరుదులను మనం ఎలా గుర్తించుకోవాలంటే, బిరుదులకు కూడా ఒక క్లాస్ చేశాను. ఆ క్లాస్ ని మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో చూసినట్టయితే ఆ బిరుదులు అంటే 3rd నుంచి 8th వరకు ఉన్నటువంటి కవులందరికీ సంబంధించిన బిరుదులకు ఈజీగా ఏ విధంగా గుర్తించుకోవాలి కథల రూపంలో అని చెప్పేసి మనం క్లాస్ చేయడం జరిగింది. మీరు ఒకసారి దాన్ని కూడా చూడండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఇందులో నేను ఇప్పుడు కూడా చెప్తాను ఏంటంటే, కవిత కోకిలలాగా కళ నేర్చుకొని ఈ నవయుగంలో పద్మభూషణ్ అవార్డు తీసుకుని మధుర శ్రీనాథునికి అంకితం ఇచ్చిందనమాట. దీని యొక్క కోడ్ ఏంటంటే రాసుకోండి మీరు, నేను అక్కడ చెప్పాను, మీరు ఒక్కసారి అది చూసినట్లయితే మీకు ఈజీ అయిపోతుంది. కవిత కోకిలలాగా కళ నేర్చుకొని ఈ పద్మభూషణ్ అవార్డు గెలుచుకుంది. ఈ నవయుగంలో పద్మభూషణ్ అవార్డు గెలుచుకొని మధుర శ్రీనాథునికి అంకితం ఇచ్చింది. మళ్ళీ రాసుకుంటామంటే మీరు అది చూడడానికి కొంచెం ఇబ్బంది అయితే ఇప్పుడే రాసుకోండి. ఇక్కడ కోడ్ ఏంటంటే, కవిత కోకిలల కళ నేర్చుకొని ఈ నవయుగంలో పద్మభూషణ్ అవార్డు గెలుచుకొని మధుర శ్రీనాథునికి అంకితం ఇచ్చింది.
విధంగా మనం రాసుకొని చదువుకున్నట్లయితే ఈజీ అవుతుంది. అందులోనే వచ్చేస్తుంది కవిత అంటే కవితా కేతనం, కోకిల అంటే కవి కోకిల, అండ్ ప్రపూర్ణ కళ అంటే కళా ప్రపూర్ణ, పద్మభూషణ్ అంటే పద్మభూషణ్, నవయుగ అంటే నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ. అయితే మరి ఇక్కడ వచ్చినటువంటి దాంట్లో కూడా వానమామలయ్య వరదాచారులకు కొన్ని బిరుదులు ఉంటాయి. అవి మధుర కవి అండ్ కవి చక్రవర్తి అనే బిరుదులు ఉంటాయి. మధుర కవి, కవి చక్రవర్తి బిరుదులు ఎవరికి ఉంటాయంటే వానమామలయ్య వరదాచార్యులకు ఉంటాయి. అది కూడా మీరు పక్కన రాసుకోండి. కవి చక్రవర్తి, మధుర కవి చక్రవర్తి, మధుర కవి, మధుర కవి, కవి చక్రవర్తి, అభినవ కాళిదాసు, అభినవ పోతన. అభినవ పోతన అనమాట. ఇవి ఎవరు అంటే వానమామలయ్య వరదాచార్యుల యొక్క బిరుదులు అని చెప్పేసి పక్కన రాసుకోండి. రాసుకున్నట్లయితే మీకు వానమామలయ్య వరదాచార్యులు, వానమామలయ్య వరదాచార్యుల యొక్క బిరుదులు అని చెప్పేసి రాసేసుకోండి. రాసుకున్నట్లయితే మీకు అవి ఈజీగా గుర్తుంటాయి. దీనిలో కూడా కోడ్ ఉంది. అభినవ పోతన కాళిదాసు వానలో మధుర వెళ్ళారు కవి చక్రవర్తిని చూడడానికి అని చెప్పేసి దానికి ఒక బిరుదు ఉంటుంది. అది కూడా మీకు ఈజీగానే గుర్తుంటుంది. అయితే ఈ విధంగా మనం బిరుదులతో గుర్తించుకున్నట్లయితే మనకు ఎప్పుడు క్వశ్చన్ ఇచ్చిన వెంటనే మనము చిటికలో ఆన్సర్ చేసేస్తాం, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. దానికోసం అయితే మధుర కవి అని వానమామలయ్య వరదాచార్యులకు ఉంటే ఈయన మధుర శ్రీనాథ అనే బిరుదు మన గుర్రం జాషువా గారికి ఉంది. అయితే నవయుగ కవి చక్రవర్తి అని గుర్రం జాషువాకు ఉంటే ఆయన కవి చక్రవర్తి బిరుదు వానమామలయ్య వరదాచార్యులకు ఉంది. అయితే అభినవ కాళిదాస్ అనే బిరుదు కూడా ఇంకొకరికి ఉంటుంది. అభినవ కాళిదాసు అనే బిరుదు కూడా ఇంకొకరికి ఉంటుంది. అది సిరి శనగల కృష్ణమాచార్యులకు ఉంటుంది. అభినవ కాళిదాస్ అనే బిరుదు ఉంటుంది. అభినవ కాళిదాస్ అనే బిరుదు కూడా ఇద్దరికి ఉంటుంది. అదెవరంటే సిరి శనగల కృష్ణమాచార్యులు, సిరిశనగల కృష్ణమాచార్యులు ఉన్నాను, వానమామలయ్య వరదాచార్యులకు ఇద్దరికి ఉంటుంది. కాబట్టి ఇలా ఇవి కూడా పక్కన రాసుకున్నట్లయితే మీకు బిరుదులు అనేవి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. మనం ఎక్కడ ఎవరు ఒక బిరుదుకు సంబంధించింది దగ్గర సంబంధం ఉందనుకోండి, ఆ బిరుదు తెచ్చి ఇక్కడ రాసేసుకోవాలన్నమాట. అట్లా రాసుకున్నట్లయితే మనం 1-2 సార్లు దాన్ని చదువుతూ ఉంటుంటే ఏ బిరుదు ఎవరికి సంబంధించిందని గుర్తుంటుంది. అలాగే రచనలు కూడా అంతే అండి, సేమ్ ఉన్నాయని అనుకుంటే అవి పక్కనే రాసుకుని చదువుకోవడం ఉత్తమం. అయితే ఇంకొక పాయింట్ చూడండి, ఇది మొన్న టెట్లో అడిగిండు. అదేంటంటే మాతలకు మాత సకల సంపత్స్మేత. మాతలకు మాత సకల సంపత్స్మేత మేత అని చెప్పిన కవి ఎవరు అని అడిగిండు. అని అన్నది ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడిగిండు. భరతమాతకు గొప్పదనాన్ని చాటిన వ్యక్తి ఎవరు అని చెప్తే గుర్రం జాషువా అండి. ఇది మొన్న 2026లో జనవరిలో జరిగినటువంటి టెట్లో ఈ బిట్ అడగడం జరిగింది. గుర్రం జాషువా. ఇంకొక పాయింట్ ఏంటంటే సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎంచుకున్న వ్యక్తి ఎవరు అని కూడా అడగొచ్చు. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్న వ్యక్తి. ఎన్నుకున్న వ్యక్తి ఎవరని కూడా అడగొచ్చు. ఇది గుర్రం జాషువా అన్నమాట. ఇక్కడ నుంచి బిట్లు ఇవే అన్నమాట వచ్చేవి. గబ్బిలం, పిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నాకథ, స్వప్నకథ, కొత్త లోకము, ఖండ కావ్యాలు మొదలైనటువంటి రచనలు గుర్రం జాషువా గారివి. అండ్ కవి కోకిల, కవితా విశారద, కళా ప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ అనేవి ఈయన యొక్క బిరుదులు. ఈయన సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నాడు. అండ్ మాతలకు మాతల సకల సంపత్స్మేత అని భరతమాత యొక్క గొప్పతనాన్ని చాటిన వ్యక్తి గుర్రం జాషువా గారు. ఈయనది గుంటూరు జిల్లా వినుగొండ గ్రామం.
ఈయనది ఎక్కడంటే గుంటూరు జిల్లా వినుగొండ గ్రామం. ఇంకా చూడండి గుర్రంలోనే గుంటూరు వస్తుంది. గుంటూరు జిల్లా వినుగొండ గ్రామం. వినుగొండ గ్రామం అన్నమాట. ఓకేనా, ఇది ఈయన యొక్క పూర్తి డీటెయిల్స్ అంటే ఇవి. అయితే వీటిని మనం తప్పకుండా పాయింట్ టు పాయింట్ నేర్చుకోండి. ప్రతిదానికి కోడ్స్ పెట్టుకోండి. కోడ్స్ అంటే కథ రూపంలో ఉండాలి. ఒకటి చూడగానే మనం మిగతావన్నీ గుర్తొచ్చే విధంగా కోడ్స్ అనేవి పెట్టుకున్నట్లయితే మనకు అక్కడ క్వశ్చన్ పేపర్ చూడగానే ఎలాంటి టెన్షన్ లేకుండా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.